మాట్లాడు. ఈరోజు ఈ రోడ్డు చూసేది ఏంటంటే, మనం గత ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోడ్డుని వేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గత 6 సంవత్సరాలు అవుతున్న ఈ రోడ్డు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేని పరిస్థితి ఉంది. అయినా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వేసిన మొత్తాన్ని కూడా నాణ్యత లోపంతో వేయడంతో ఇదంతా కూడా రోడ్ అంతా కూడా ఇప్పటికే నాశనం అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ కాంట్రాక్టర్కు బిల్లు రాకున్నా, దీనిపైన ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నా, ఇప్పటికే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. అధికారులందరూ కూడా కళ్ళు మూసుకునే ఉండే పరిస్థితి ఉంది. ఏ ఒక్క అధికారిని కూడా దీన్ని విజిట్ చేయకపోవడంగా దారుణంగా ఉంది. ఇది దెగుల్వాడి రోడ్డు, అంటే నారాయణఖేడ్ నుంచి దెగుల్వాడి వరకు ఈ రోడ్ అనేది కొనసాగిస్తుంది. పూర్తిగా ఇప్పుడు ఇక్కడ నారాయణఖేడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏ ఊరు దగ్గర వెళ్ళినా డ్యామేజ్ ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన అధికారులు స్పందించగలే, వెంటనే స్పందించి నాణ్యత లోపంతో వేస్తున్న కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ